నిరుద్యోగులకు ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి గుడ్ న్యూస్. దేశంలోని ప్రభుత్వ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఉద్యోగాల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది. మరో వారం రోజుల్లో ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, పీఈఓ, క్లర్క్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల కానుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు వెబ్సైట్ చెక్ చేసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడగానే అర్హతల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ పోస్టుల ఖాళీల వివరాలతో ఐబీపీఎస్ అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నారు. భారతదేశంలో బ్యాంకు ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే బ్యాంకు ఉద్యోగాలకు కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. డిగ్రీ పాస్ కాగానే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కు సీరియస్గా ప్రిపేర్ అవుతుంటారు. ప్రభుత్వ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకుల్లో కూడా అనేక ఉద్యోగాలు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ లాంటి ప్రైవేటు బ్యాంకులు కూడా రెగ్యులర్గా ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటుంది. 10th, ఇంటర్ పాస్ అయిన వారికి క్లర్క్స్, బ్యాంక్ అసిస్టెంట్, క్యాషియర్ లాంటి ఉద్యోగాలు ఉంటాయి. డిగ్రీ పాస్ అయిన వారికి ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ, మేనేజ్మెంట్ ట్రైనీ ఎంటీ ఉద్యోగాలతో పాటు ఫైనాన్స్ ఆఫీసర్, లా ఆఫీసర్, ఐటీ ఆఫీసర్, కన్సల్టెంట్ లాంటి స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. ఇక అనుభవజ్ఞులకు మేనేజర్ స్థాయి పోస్టులు ఉంటాయి. చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ లాంటి పోస్టులకు నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐలో ప్రత్యేక నోటిఫికేషన్ల ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేస్తుంది. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్, ఎస్బీఐ క్లరికల్, ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్, ఎస్బీఐ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇక ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ వేర్వేరు నోటిఫికేషన్స్ జారీ చేస్తుంది. ఐబీపీఎస్ క్లరికల్, ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంక్, ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్, ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ లాంటి నోటిఫికేషన్ల ద్వారా ఖాళీల భర్తీ జరుగుతోంది. ఐబీపీఎస్ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆఫీస్ అసిస్టెంట్, క్లర్క్, ఆఫీసర్ స్కేల్ 1, పీఓ, ఆఫీసర్ స్కేల్ 2 and 3 పోస్టుల ఖాళీలు భర్తీ కానున్నాయి. నివేదికల ప్రకారం జూన్ మొదటి వారంలోనే నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. లేదంటే జూన్ 15వ తేదీలోగా ఐబీపీఎస్ అనౌన్స్మెంట్ ఇవ్వనుంది. ఆసక్తి, అర్హత ఉన్నవారు సిలబస్, ఎంపిక ప్రక్రియ తదితర వివరాలను ఈ నోటిఫికేషన్తో తెలుసుకోవచ్చు. బ్యాంకింగ్ మంచి కెరీరేనా? బ్యాంకింగ్లో ఏ రకమైన ఉద్యోగాలు ఉన్నాయి? బ్యాంకర్ జీతం ఎంత? బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఏమి చదవాలి? బ్యాంకింగ్ మంచి కెరీరేనా? అవును, బ్యాంకింగ్ అనేది ప్రపంచంలో అత్యంత జనాదరణ పొందిన మరియు డిమాండ్ ఉన్న కెరీర్లలో ఒకటి. మరియు డిజిటల్ యుగంలో కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ యాప్లు, డిజిటల్ లావాదేవీలు మరియు మరిన్నింటితో బ్యాంకుల కస్టమర్ సర్వీస్ యొక్క కొత్త హైటెక్ మార్గాలకు అనుగుణంగా ఉన్నాయి. మా ఆర్థిక అవసరాలు మరియు పొదుపులను సమర్థవంతంగా నిర్వహించడానికి మాకు ఎల్లప్పుడూ బ్యాంకులు మరియు ఆర్థిక నిపుణులు అవసరం. కాబట్టి ఇది ఖచ్చితంగా మంచి కెరీర్. బ్యాంకింగ్లో ఏ రకమైన ఉద్యోగాలు ఉన్నాయి? బ్యాంకింగ్లో బ్యాంక్ మేనేజర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్, ఈక్విటీ అనలిస్ట్, లోన్ ఆఫీసర్, బ్యాంక్ టెల్లర్, ఫైనాన్షియల్ అకౌంటెంట్ మరియు చార్టర్ పబ్లిక్ అకౌంటెంట్ వంటి వివిధ రకాల బ్యాంకింగ్ ఉద్యోగాలు పొందవచ్చు. బ్యాంకర్ జీతం ఎంత? బ్యాంకింగ్ కెరీర్ల జీతం అవకాశాలు పాత్ర మరియు ఉద్యోగాన్ని బట్టి మారుతుంటాయి. బ్యాంక్ మేనేజర్లు సాధారణంగా సంవత్సరానికి సగటున 7 లక్షలు సంపాదిస్తారు. అయితే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ యొక్క జీతం సంవత్సరానికి 10 లక్షల వరకు ఉంటుంది.